బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ లో గన్ కల్చర్ పడగవిప్పింది. పాత బస్తీ రోడ్లపై రౌడీ షీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. బైక్ పై వెళ్తుండగా వెంబడించి మరీ అంతమొందించారు ప్రత్యర్థులు. రౌడీ షీటర్ రియాజ్ హత్యపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. బాలాపూర్ ఏఆర్సీఐ రోడ్లో రియాజ్ పై 3 రౌండ్ల కాల్పులు జరిపారు గుర్తు తెలియని వ్యక్తులు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. నీళ్లలో కారం కలిపి రియాజ్ పై ఆ నీళ్లను చల్లి వెళ్లినట్టుగా తెలుస్తోంది. ఘటనా స్థలంలో బుల్లెట్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. వివిధ కోణాల్లో విచారిస్తున్నారు. రాచకొండ ఎస్ఓటీ హైదరాబాద్ సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు. మృతుడు రియాజ్ బాబానగర్ సి బ్లాక్ లో నివాసం ఉంటున్నట్టుగా తెలుస్తోంది. గతంలో జరిగిన పలు హత్యలు నేరాల్లో రియాజ్ ప్రమేయం ఉన్నట్టుగా తెలుస్తోంది. రౌడీ షీటర్ ఫజల్ హత్య కేసులో కూడా రియాజ్ నిందితుడు. రౌడీ షీటర్ చాకు నజీర్ రియాజ్ మధ్య గొడవలున్నాయి. అయితే కొంతకాలంగా రియాజ్ నేరాలకు దూరంగా ఉంటున్నాడని అనుచరులు చెప్తున్నారు. అయితే బాలాపూర్ శివార్లకు రియాజ్ ఎందుకు వెళ్లాడన్న కోణంలో ప్రస్తుతం పోలీసులు ఆరా తీస్తున్నారు. తాజా రియాజ్ అతను ఇంతకుముందు కూడా చాలా కేసెస్లో ఇన్వాల్వ్ ఉన్నాడు. ఇక్కడ బాలాపూర్ లిమిట్స్లో ఉన్నాయి అని ఒక కేసు. దాని తర్వాత హైదరాబాద్ సిటీలో కూడా కొన్ని కేసెస్ ఉన్నాయి. రౌడీ షీట్ కూడా ఉంది. బట్ ఆయన ఇక్కడ మీర్పేటలో ఉంటాడు. వస్తున్న తరుణంలో ఇదే సీనియర్ పర్సన్ చెప్తే ఒక బైక్ పైన వస్తున్నప్పుడు కారులో వచ్చి అతన్ని హిట్ చేసి దెన్ ద ఫీల్డింగ్ ఇన్వెస్టిగేటింగ్